గుడిలో ఘోర విషాదం. 500 మందికి పైగా తీవ్ర గాయాలు. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోనైతే చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఒడిశాలోని పూరిలో జగన్నాథ్ స్వామి యాత్ర అయితే జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దీంతో లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. శుక్రవారం ఉదయం జగన్నాథుడు, దేవత సుభద్ర, అలాగే బలరాముణ్ణి చెక్క విగ్రహాలనైతే ఆలయం నుంచి రథంలోకి ఎక్కించారు. ఆ తరువాత రథాన్ని లాగడం ప్రారంభించారు. 4:08 బలభద్రుని తలధ్వజ రథం అయితే మొదట బయలుదేరింది. తరువాత సుభద్రాదేవి దర్పదలన్ రథం అయితే చేరుకుంది. తర్వాత చివరాఖరుగా జగన్నాథుని నందిఘోష రథం అయితే బయలుదేరింది. ఆ సమయంలోని భక్తులు నినాదాలతోని ఆ ప్రాంతంలోని ప్రతిధ్వనించాయి. అదే క్రమంలో ప్రభువు బలభద్రుని రథాలను శ్రీ గుండిచ ఆలయం వైపు లాగే క్రమంలోని 500 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. పెరిగిన వేడి నేపథ్యంలోనే పలువురు భక్తులైతే మూర్ఛపోయినట్లు, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారని ఒడిశా ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్ అయితే తెలిపారు. అయితే అనారోగ్యానికి గురైన వారి సంఖ్య ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. కానీ అక్కడక్కడ మాత్రం నడిచిన అంబులెన్సుల ప్రకారం అయితే 500 మందికి పైగానే భక్తులు అస్వస్థకు గురైనట్లు సమాచారం అయితే అందింది. అన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.